హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ గ్రూప్ సి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇవి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అప్లై చేయటం అందరూ అప్లై చేస్తాం, కానీ ప్రిపరేషన్ అనేది కొంతమంది చేస్తారు. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ హాల్ టికెట్స్ అందరికీ వస్తాయా రావా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, బేసిక్ అంటే నాలెడ్జ్, ఇప్పుడు ఈ ట్రేడ్ సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది రిలవెంట్ ఫీల్డ్ మీద, ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా ఒక అవగాహన అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో పీడిఎఫ్లు కూడా పెడుతూ ఉంటాం. అథమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా నేను పెట్టే ప్రతి మెటీరియల్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి అడ్మిట్ కార్డ్స్, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇంకా ఉంది, ఫస్ట్ లాస్ట్ డేట్. సో వీలైనంత వరకు ఇక 1 or 2 డేస్లో త్వరగా అప్లై అయితే చేయండి. ఇప్పటికే సర్వర్ అయితే స్లోగా ఉంది, సరిగ్గా అవడం లేదు. అండ్ దీనికి రిటన్ ఎగ్జామ్కి వచ్చేసరికి అందరికీ కాల్ లెటర్లు పంపరు. ఓన్లీ 1:25 రేషియోలో కాల్ లెటర్స్ అయితే, అడ్మిట్ కార్డ్స్ అయితే పంపిస్తారు. అది మీ 10th క్లాస్ మార్క్స్ బట్టి మీకు హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అది ఎన్ని మార్క్స్ వస్తాయంటే మినిమం ఫస్ట్ క్లాస్ అయితే ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వస్తుంది. అంటే క్వశ్చన్ అప్లికేషన్స్ బట్టి ఉంటాయి. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్ జాబ్స్ కాబట్టి కొంచెం మార్క్స్ తక్కువ ఉన్నా సరే కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టోపాస్, సెరంగ్ ఆఫ్ లస్కర్ 1 అండ్ ఫైర్ మ్యాన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, అంటే అర్థమెటిక్, రీజనింగ్ రెండు కలిపి ఉంటాయి. అవి లస్కర్ 1కి, ఫైర్ మ్యాన్కి 20 మార్క్స్కి ఇస్తారు. టోపాస్కి వచ్చేసరికి 40 మార్క్స్కి ఇస్తారు. ఇంకా జనరల్ ఇంగ్లీష్, ఇవిడికి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే, ఇప్పుడు మనకి బ్లడ్ రిలేషన్స్, ప్రాఫిట్స్ అండ్ లాస్, సింప్లిఫికేషన్స్, బాడ్మాస్ రూల్స్, ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు. కోడింగ్, డీకోడింగ్, అనాలజీ, సిలోలిజమ్స్, ఇవి చాలా చిన్నవి అడుగుతారు అనమాట. అవి ఇంకా ఇదే ఇచ్చారు. బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్, ఇట్ వుడ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సిమిలారిటీస్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అలా ఉంటాయి, అండ్ డిఫరెన్స్, స్పేస్ విజువలైజేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషన్ అబ్జర్వేషన్స్, రిలేషన్ కాన్సెప్ట్స్, ఇంకా ఫిగర్ క్లాసిఫికేషన్స్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ఇంకా టోటల్గా సింబల్స్, అర్థమెటిక్స్ సంబంధించి పర్సంటేజెస్, ప్రాఫిట్స్ అండ్ లాసెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలా టైమ్ అండ్ వర్క్, ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు ఎక్కువగా ప్రిపేర్ అవసరం లేదు, బేసిక్స్ లెవెల్ ప్రిపేర్ అయితే చాలు, మీకు అవే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఆల్రెడీగా మన గ్రూప్లో ఆర్ఆర్బి కానిస్టేబుల్ సంబంధించి క్వశ్చన్స్ ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జీకే క్వశ్చన్స్ కూడా పెట్టడం జరిగింది. అవి అలా ప్రిపేర్ అవ్వండి, మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది మీరు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి కానీ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే 20 క్వశ్చన్స్ అలా ఉంటాయి. అయ్యే మోడల్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయటం, తర్వాత ఎనానమిస్, సినానమిస్, తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్, తర్వాత డిక్షనరీ వర్డ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్కి ఇస్తారు. అవేంటి అంటే మన ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ సంబంధించి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. స్పోర్ట్స్ గురించి అడుగుతారు, హిస్టరీ గురించి అడుగుతారు, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలసీస్ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు మొత్తం ఏం చదివేయాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో స్టేట్స్, క్యాపిటల్స్, లాంగ్వేజెస్ చదవండి. అలాగే ఇండియా నైబరింగ్ కంట్రీస్ సంబంధించి కూడా స్టేట్స్, క్యాపిటల్స్, వాటి కరెన్సీస్ చదవండి. అలాగే ఇండియాకి
నైబరింగ్ కంట్రీస్కి మధ్య ఉన్న సంబంధాలని చదవండి. అండ్ నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ సంబంధించి రీసెంట్గా ఏమైనా అవార్డ్స్ వచ్చాయో అవి చూడండి. అలాగే హిస్టరీ అంటే యుఎన్ఓ గురించి కానీ, లేదంటే వరల్డ్ వార్స్ గురించి కానీ, లేదా బ్యాటిల్స్ గురించి కానీ ఇలాంటి చదవండి. అండ్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్స్ గురించి అంటే మన రాజ్యాంగం గురించి కూడా చదవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి దగ్గర ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే, సపోజ్ రాష్ట్రపతి పదవీ కాలం అంటే ప్రెసిడెంట్ పదవీ కాలం ఎంత, ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి అంటే ఎవరికి రాజీనామా లెటర్ ఇవ్వాలి, అలాంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి అడుగుతారు. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మనకి ఏదైనా నోబెల్ ప్రైజెస్ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం రీసెర్చ్ చేశారు అనే క్వశ్చన్స్ రావచ్చు. అలాగే రీసెంట్గా ఇస్రో మార్స్ ఆర్బిటాల్ మీదకి చంద్రయాన్-2 పంపించారు కదా, దానికి సంబంధించి అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అంటే లేదంటే ఇండియన్ నేవీకి సంబంధించి షిప్స్ గురించి కానీ, సబ్మెరైన్స్ గురించి కూడా క్వశ్చన్స్ రావచ్చు. లేదంటే ఇండియన్ నేవీకి సంబంధించి ఎవరైనా ఫ్లాగ్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయి అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. అలాగే కంపల్సరీగా ఇండియన్ నేవీ గురించి ఒక 2 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఇది. అండ్ నెక్స్ట్ రెలవెంట్ ఫీల్డ్స్ వచ్చేసరికి మనకి లస్కర్కైనా, సేరింగ్ ఆఫ్ లస్కర్కైనా ఇవి ఎలా ఉంటాయంటే, మనకి బోటు ద్వారా సైలింగ్కి వెళ్తే మనం తీసుకునే ప్రికాషన్స్ ఎలా ఉండాలి, మనం తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ మీద డెఫినెట్గా 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అంటే ఎమర్జెన్సీలో ఎలా ఉండాలి, ఎమర్జెన్సీగా ఉండేటప్పుడు, ఇంకా ఫైరింగ్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి, ఎక్కువగా తుఫాన్లు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి, మనం ఏ ఎక్విప్మెంట్స్ అంటే మన పీపీఈ ఏ విధంగా ఉండాలి, ఇలా క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ చూద్దాం. ది క్వశ్చన్స్ విల్ బి మెయిన్లీ రిలేటెడ్ టు సీమ్యాన్షిప్ అంటే నావిగేషన్స్, ఆర్ఓఆర్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టైడ్ అండ్ కరెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ విజిల్ ఈజ్ టైడ్ అప్. అంటే మన కరెంట్ ఇప్పుడు సపోజ్ మన ఫ్లోయింగ్ ఎలా ఉంది, గాళ్ళు వీసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఇలాంటివి అన్నమాట ఇది. అండ్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్స్, ఒకవేళ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏంటి అంటే, మనకి ఒక షిప్ నుంచి ఇంకొక షిప్కి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, బ్రిడ్జ్ లాగా మనం కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పొజిషన్లో ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం. అలాగే షిప్ మధ్యలో ఒకవేళ ఇంజిన్ రూమ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే యాంకర్స్ ఎలా ల్యాండ్ చేయాలి అంటే దాని ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ సంబంధించింది. ఒకవేళ మీరు సేఫ్ అవ్వాలి అంటే, లైఫ్ సేవింగ్ చేసుకోవాలంటే దానికి ఏమేమి చేయాలి, ఫైర్ ఫైటింగ్ సంబంధించి కానీ ఇలాంటివన్నీ కూడా సేరింగ్ ఆఫ్ లస్కర్స్ చేస్తారు. వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు ఒక విధంగా సూపర్వైజర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు లస్కర్స్ చెప్తారు, లస్కర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, వీళ్ళు కూడా చేస్తారు. అండ్ మెయిన్ షిప్ సంబంధించి కానీ అంటే బోట్ సంబంధించి కానీ ఏమైనా డెక్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, వాటర్ ఏమైనా ఫిల్ అయిపోతే అంటే పూర్తిగా వచ్చేసిన సంథింగ్ ఏ ప్రాబ్లం అయినా సరే వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటల్ సేఫ్టీ పరంగా. ఇంకా లస్కర్స్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ ప్రొఫెషన్స్ ఇన్ సర్వైవల్ టెక్నిక్స్, ఎలా సర్వ్ అవ్వాలి అనేది లస్కర్స్ చూస్తారు. అండ్ ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఏమైనా అయితే మీరు ఏం చేయాలి, సపోజ్ ఒక వ్యక్తి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతే ఏ విధంగా సర్వ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హార్ట్ పంపింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇవి సిపిఆర్ అనేది ఉంటుంది. సిపిఆర్ చేసేటప్పుడు ఎన్ని టైమ్స్ మనం హార్ట్ని ప్రెస్ చేయాలి అనేది అడుగుతారు. అలాగే ఎన్ని రొటేషన్స్ చేయాలి అనేది అడుగుతారు. ఓకే, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ ఎయిడ్ అనేది సంబంధించింది. సపోజ్ మనకి ఏమైనా చిన్న బ్లడ్ రిలేటెడ్ సంబంధించి ఏమైనా కట్ అయితే అంటే కాలు కానీ ఏమైనా కట్ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలిన తర్వాత మా పర్సన్ని ఎక్కడ ఫస్ట్ పడుకోబెట్టాలి అనేది ఉంటుంది. అంటే నేలపైన, అదే ఎర్త్ మీద, లేదా ఇన్సులేషన్ మెటీరియల్ మీద, అలాంటి ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు అన్నమాట. మెయిన్ అలాంటి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్స్. మెయిన్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్స్లో వచ్చేసరికి ఫైర్ ఎక్స్చేంజర్స్ గురించి మనం నేర్చుకోవాలి. ఫైర్ ఎక్స్చేంజర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ ఫైర్ ఎక్స్చేంజర్ ఏ ఫైర్కి యూజ్ చేస్తాం,
అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫైర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఫైర్కి ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రికల్ ఫైర్ ఉంది అంటే CO2 యూజ్ చేయాలి. అలాగా మనకి అది అక్కడ ఏం ఫైర్ జరుగుతుందో అదే ఎక్స్చేంజర్ మనం యూజ్ చేయాలి. సో ఆ ఎక్స్చేంజర్స్ని మనం రీప్లేస్ చేయటం, ఆ ఎక్స్చేంజర్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేయటం, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్సనల్ సేఫ్టీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు సపోజ్ మీరు సెయిలింగ్కి వెళ్ళేటప్పుడు వేరే వేరే పర్సన్స్ కూడా పడిపోతారు అనమాట. అంటే ఒకవేళ ఇన్ కేస్ మీ కొలీగ్సే అవ్వచ్చు, మీ కొలీగ్సే అన్కాన్షియస్ అంటే వేరే పొజిషన్స్లో ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు. ఆ టైంలో ఏంటి అంటే మీరు వాళ్ళని కూడా సర్వ్ చేసే విధంగా ఉండాలి. అది నీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అలాగే పర్సనల్ సేఫ్టీ, అలాగే నీ సేఫ్టీ గురించి కూడా నువ్వు చూసుకొని చేయాలి. అండ్ డ్యూటీస్ ఆఫ్ లుక్అవుట్ అండ్ సెక్యూరిటీ. మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి ఒక సెక్యూరిటీగా. అండ్ నెక్స్ట్ బేసిక్ సీమ్యాన్షిప్, నావిగేషన్, కార్గో హ్యాండ్లింగ్, కంట్రోలింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ షిప్ అట్ సపోర్ట్ లెవెల్. సో మనకి ఈ కంట్రోలింగు ఇవన్నీ ఎలా ఉంటాయంటే షిప్కి మనకి బేసిక్గా మామూలుగా వెళ్ళేటప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రావు, కానీ ప్రతి ఒక్కరు కూడా తన సర్వీస్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది చూస్తూ ఉంటారు ఈ లస్కర్ జాబ్స్లోను, ఈ జాబ్స్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. సీ సర్ఫేస్ ఇప్పుడు సపోజ్ సమ్మర్లో ఉందంటే ఒక విధంగా ఉంటుంది, వింటర్లో ఒకలాగా ఉంటుంది, రైనీ సీజన్లో ఒకలా ఉంటుంది. ఆ టైంలో యాంకర్స్ని ఏ విధంగా మనం ప్లేస్ చేయాలి, అలాగే షిప్ని డెక్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, లైఫ్ బోట్కి ఏ విధంగా మనం ఒక పెద్ద షిప్ నుంచి లైఫ్ బోట్కి ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫైర్మెన్ అనేది సేమ్ సర్వైవల్ టెక్నిక్స్, ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ప్రివెన్షన్, ఫైటింగ్, పర్సనల్ సేఫ్టీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి సరిపోతాయి. ఇది సిలబస్ అనమాట. సో మీరేంటి అంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నేను తయారు చేస్తున్నా. దీని యొక్క పర్పస్, ఏ విధంగా క్వశ్చన్స్ అడగవచ్చు, రెలవెంట్ క్వశ్చన్స్, ఇవి కూడా నేను త్వరలో ఒక 2-3 రోజుల్లో మీకు ఆ క్లాసెస్ అనేది కూడా నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.